There's a new provocation from the Chinese side over Arunachal Pradesh. Now it is broadening its bogus claims and extending them to water bodies. చైనా యొక్క రెచ్చగొట్టే చర్యలకి రోజు రోజుకి అడ్డు అదుపు లేకుండా పోతుంది. వీళ్ళు ఎంత రెచ్చిపోతున్నారంటే భారత్ లో పారే ఒక నదిని సైతం ఆక్రమించుకోవడానికి సిద్ధపడుతున్నారు. పూర్తి కథనంలోకి వెళ్లే ముందు మేకింగ్ సెన్స్ తెలుగు ఛానల్ కి కొత్తగా వచ్చినట్లయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే ఇక్కడ ప్రపంచ వార్తా విశేషాలు తెలుసుకోవడంతో పాటు వాటి తాలూకు భారత కోణాన్ని తెలుసుకుంటారు. అంతేకాకుండా ప్రపంచంలో చోటు చేసుకునే ఎన్నో వింతల్ని విశేషాల్ని మీ దాకా తీసుకొస్తాం. సో మరి సబ్స్క్రైబ్ చేసేసుకున్నారా? చేసేసుకోండి. ఇక్కడ మీరు ఖర్చు పెట్టే ప్రతి క్షణానికి వాల్యూ ప్రొవైడ్ చేసే బాధ్యత మాది. ఇంకా పూర్తి కాలంలోకి వెళ్లిపోతే చైనా యొక్క సరికొత్త రెచ్చగొట్టే చర్య చైనా సౌత్ టిబెట్ గా పరిగణించే భారత్ లో భాగమైన అరుణాచల్ ప్రదేశ్ నుంచి వచ్చింది. అయితే చైనా ఈసారి గొడవ పెట్టుకుంటుంది భూభాగం గురించి కాదు, భారత్ లో పారే ఒక నది గురించి. ఇప్పుడు ఇదే భారత్ చైనాల మధ్య కొత్త గొడవలకు దారితీస్తుంది. ఈ గొడవంతా మొదలైంది ఇండియా కొన్ని కొత్త డెవలప్మెంటల్ ప్రాజెక్ట్స్ ని అనౌన్స్ చేయడంతో. ఈ ప్లాన్ ప్రకారం 12 హైడ్రో పవర్ ప్రాజెక్ట్స్ ని అరుణాచల్ ప్రదేశ్ లో ఇండియా ప్లాన్ చేసింది. విద్యుత్ ఉత్పత్తికై అరుణాచల్ ప్రదేశ్ లో పారే నదులను ఈ ప్రాజెక్ట్స్ ఉపయోగించుకోబోతున్నాయి. భారత ప్రభుత్వం ఈ ప్రాజెక్ట్స్ కి ఆమోదం తెలపడమే కాకుండా $1 బిలియన్ దాకా బడ్జెట్ ని కేటాయించబోతుంది. దీన్ని జూలై 23న ఫైనాన్స్ మినిస్టర్ నిర్మలా సీతారామన్ తన బడ్జెట్ స్పీచ్ లో అనౌన్స్ చేయబోతున్నారు. పెరుగుతున్న విద్యుత్ అవసరాలను దృష్టిలో పెట్టుకొని భారత ప్రభుత్వం ఇలాంటి ప్రాజెక్టులను చేపట్టడం చాలా అవసరం. గత ఆర్థిక సంవత్సరంలో భారత్ మొత్తం ఉత్పత్తి చేసిన విద్యుత్లో హైడ్రో పవర్ వాటా కేవలం 10% మాత్రమే. సో విద్యుత్ ఉత్పత్తిని పెంచుకోవడానికి ఇక్కడ ఇంకా చాలా స్కోపే ఉంది. ఆల్సో అరుణాచల్ ప్రదేశ్ లాంటి ప్రాంతాలని అభివృద్ధి పదం వైపుగా నడిపించడానికి ఇలాంటి ప్రాజెక్ట్స్ మంచి అవకాశాన్ని ఇస్తాయి. సో ఇండియాలో ఉన్న ఒక ప్రాంతానికి భారత ప్రభుత్వం ఆ ప్రాంతాన్ని డెవలప్ చేయడానికి ప్రణాళికలను రూపొందిస్తుంది, బడ్జెట్లను కేటాయిస్తుంది. ఇక్కడ ఏదైనా సమస్య ఉంటే అది సెంట్రల్ గవర్నమెంట్ కు ఉండాలి లేదా స్టేట్ గవర్నమెంట్ కు ఉండాలి. కానీ చైనాకు ప్రాబ్లం ఉంది. చైనా అంటుంది ఏంటంటే ఇండియాకి ఈ హైడ్రో పవర్ ప్రాజెక్ట్ ని కన్స్ట్రక్ట్ చేసే హక్కు ఏమాత్రం లేదు అని. ఇంతకు ముందు చెప్పినట్టే చైనా అరుణాచల్ ప్రదేశ్ ని సౌత్ టిబెట్ గా కన్సిడర్ చేస్తుంది అండ్ దీన్ని చైనాలో అంతర్గత భాగంగా పరిగణిస్తుంది. చైనా చేసే ఈ అర్థం పర్థం లేని క్లెయిమ్స్ కి ఇంటర్నేషనల్ రికగ్నిషన్ గానీ, లీగల్ బ్యాకింగ్ గానీ, హిస్టారికల్ బ్యాకింగ్ గానీ ఏవీ లేవు. కానీ ఇండియాను రెచ్చగొట్టడానికి ఇలాంటి క్లెయిమ్స్ చైనా ఎప్పటికప్పుడు చేస్తూనే ఉంటది. ఈ అర్థం పర్థం లేని చైనా యొక్క క్లెయిమ్స్ ని ప్రపంచంలో ఎవరు పట్టించుకోరు కాబట్టి అంతవరకు ఆగితే పర్లేదు. కానీ దానికి మించి చైనా చేస్తుంది. ఒక ఆల్టర్నేటివ్ రియాలిటీని ఎస్టాబ్లిష్ చేసే ప్రయత్నం చేస్తుంది. అంటే ఒక అబద్ధాన్ని 10 సార్లు చెప్తే అది నిజం అవ్వదు, కానీ దాన్ని నమ్మే వాళ్ళ సంఖ్య ఖచ్చితంగా పెరుగుతుంది. సో అదే చైనా ప్లాన్. అండ్ ఈ ప్లాన్ లో భాగమే ప్రపంచంలో అతిపెద్ద నది అయిన బ్రహ్మపుత్ర. చైనా దీన్ని ఎర్లాంగ్ తుస్సాంగ్పో అని పిలుచుకుంటుంది. ఈ నది చైనీస్ కంట్రోల్లో ఉన్న టిబెట్ లో పుడుతుంది అండ్ భారత్, బంగ్లాదేశ్ దేశాల ద్వారా పారుతుంది. భారత్ లోని అరుణాచల్ ప్రదేశ్ కి బ్రహ్మపుత్ర నది చాలా ముఖ్యమైనది. ఈ నదిపై మొత్తం 130 మిలియన్ పీపుల్ డిపెండ్ అయి ఉన్నారు. వాళ్ళ జీవితం, వాళ్ళ జీవనాధారం దీని మీద డిపెండ్ అయి ఉంది. సో దాన్నే చైనా కంట్రోల్ చేయాలనుకుంటుంది. కొన్ని సంవత్సరాల క్రితమే చైనా ఒక మెగా ప్రాజెక్ట్ ని అనౌన్స్ చేసింది. అదొక సూపర్ హైడ్రో పవర్ డ్యామ్. బ్రహ్మపుత్ర నది ఆరిజినేట్ అయ్యేది టిబెట్ లో కాబట్టి అక్కడే ఈ డ్యామ్ ని కన్స్ట్రక్ట్ చేయాలని ప్లాన్ చేస్తుంది చైనా. రిపోర్ట్స్ చెప్తున్న దాని ప్రకారం ఈ డ్యామ్ ప్రపంచంలోనే అతిపెద్ద హైడ్రో పవర్ ఫెసిలిటీ అయిన 3 గార్జెస్ డ్యామ్ కంటే పెద్దదంట. దీన్ని కట్టింది కూడా చైనా వాళ్ళే. ఇండియా దీనికి సంబంధించి చైనాకు అనేక సార్లు తెలియజేసే ప్రయత్నం చేసింది, కానీ చైనా అస్సలు పట్టించుకోలేదు. సో ఇప్పుడు ఇండియా అదే బ్రహ్మపుత్ర నదిపై ప్రాజెక్ట్స్ ని అనౌన్స్ చేసింది. సో ఈ అనౌన్స్మెంట్స్ చైనాని అలర్ట్ చేయొచ్చు అండ్ టిబెట్ లోని బ్రహ్మపుత్ర నదిపై తాను కట్టాలనుకున్న ఆ ప్రాజెక్ట్ పైన మరింత ఫోకస్ పెంచొచ్చు. రీసెంట్ టైమ్స్ లో చైనా మల్టిపుల్ అకేషన్స్ లో ఇండియాని ఛాలెంజ్ చేసింది. మోడీ అరుణాచల్ ప్రదేశ్ ని విజిట్ చేసినప్పుడు చైనా అరుణాచల్ ప్రదేశ్ లోని కొన్ని ప్రాంతాలకి పేర్లు మారుస్తూ లిస్ట్ రిలీజ్ చేసింది. ఇది ఒక్కసారి కాదు, మల్టిపుల్ టైమ్స్ చేసింది చైనా. 2017 నుంచి ఇప్పటి వరకు అలాంటి లిస్టులు చైనా 4 రిలీజ్ చేసింది. అండ్ ఈ లిస్ట్ లో అరుణాచల్ ప్రదేశ్ లోని దాదాపు 100కు పైగా ప్రాంతాలని రీనేమ్ చేసింది. ఇప్పుడు ఇండియా కన్స్ట్రక్ట్ చేయబోతున్న ప్రాజెక్ట్స్ ని టార్గెట్ చేయబోతుంది. వీటన్నిటికీ భారత్ మరింత బలంగా సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది. సో వీడియో నచ్చితే లైక్ చేసి మీ అభిప్రాయాలను కామెంట్ సెక్షన్ లో తెలియజేస్తూ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి.